బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో అట్టహాసంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలన అధికారుల సమక్షంలో జాతీయ జెండా ఎగరవేసిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రికి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించిన చినరాజప్ప. మాదేపల్లి లేకపోవడం టీడీపీకి తీరని లోటు. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రంగబాబు 74వ జయంతిని సందర్భంగా గొల్లప్రోల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలాగా చేసినట్లుగా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమన్నారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని వివరించారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు గణతంత్ర వేడుకలకు నిర్వహించారు. గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. Parade Commander Ms. Ankita Surana IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Governor has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. परेड विश्राम होगा।
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినం అంటే వృద్ధుల నుండి బాలుర వరకు అందరికీ అర్థమవుతుంది. దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని. గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజని చెప్తారు. మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే, ప్రజలు, గణం అంటే ప్రజలు, తంత్రం అంటే వ్యూహం, స్ట్రాటజీ అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం. దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం. రాజుల ద్వారా కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి, సార్వభౌమత్వ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి, వాటి ఆధారాలు, బాధ్యతలు, అధికారాలు ఏమిటి, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి, పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి, వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు. అటువంటి రాజ్యాంగబద్ధ పాలనలో అపార అనుభవం ఉన్న పరిపాలనా దక్షులు, దీర్ఘదర్శి, పెను సవాళ్లనైనా ఛేదించగల ధీశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రవాణిని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది. ఆరోగ్యంలోను, ఆదాయాల్లోనూ గ్రామ సీమలు, పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో స్వర్ణాంధ్ర సాధనకు 7వ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం, పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్లు, ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ, సోలార్ రూఫ్ టాప్ వంటి గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ కాస్ట్ ఆప్టిమం ఎనర్జీ అండ్ ఫ్లూయల్ అంటూ వస్తోంది ఇంధన శాఖ శకటం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ ఎకానమీ మరియు అభివృద్ధి చెందుతోన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. నికర సున్నా నెట్ జీరో లక్ష్యాలను సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను రూపొందించింది. ఈ పాలసీ ద్వారా 160 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సుమారు 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 7,50,000 మందికి ఉపాధి లభిస్తోంది. స్వర్ణాంధ్ర సాధనకు 8వ సూత్రం ప్రాడక్ట్ పర్ఫెక్షన్. నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి ప్రత్యేక హబ్బులను ఏర్పాటు. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖ శకటం థీమ్ ప్రాడక్ట్ పర్ఫెక్షన్. ఉద్యాన రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సూక్ష్మ సేద్యంలో ఆటోమేషన్ తో పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డీప్ టెక్ సాంకేతికను జోడించడం, GAP సర్టిఫికేషన్, ట్రాన్సిబిలిటీ వంటి అత్యున్నత పరిజ్ఞానాన్ని రైతులకు అందించి మన రాష్ట్రంలో పండించే ఉద్యాన పంటలను ప్రాడక్ట్ పర్ఫెక్షన్ కాన్సెప్ట్ తో ప్రపంచ స్థాయిలో రాష్ట్రాన్ని పోటీదారిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ తన ప్రగతి రథాన్ని ముందుకు నడుపుతోంది. స్వర్ణాంధ్ర సాధనకు 9వ సూత్రం స్వర్ణాంధ్ర. శానిటేషన్, హైజీన్ సౌకర్యాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, నాణ్యమైన పర్యావరణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అంకితం చేయబడింది. స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద రాష్ట్రం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్లను నిర్మించడానికి పెద్ద ఎత్తున చొరవన చేపట్టింది. మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా రాష్ట్రం 2018లో బహిరంగ మల విసర్జన రహిత హోదాను సాధించింది. ప్రస్తుతం రాష్ట్రం స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2ని అమలు చేస్తోంది. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన, ఘన మరియు ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం
చర్యలను చేపట్టి స్వచ్ఛాంధ్రకు దోహదపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. స్వచ్ఛాంధ్ర సాధనకు 10వ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సేవలు, క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం టెక్ హబ్లను ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ శకటం. స్వపరిపాలనకు, స్వచ్ఛతకు సాంకేతికతను జోడించి సమయోచిత సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాలనా రంగంలో సాంకేతిక అవసరాన్ని ఏనాడో ఊహించి పాలనా సంస్కరణతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, పాలనను కొత్త పుంతలు తొక్కించి దేశానికి మార్గదర్శకంగా నిలిచిన మాన్యులు, విజనరీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతికత యొక్క చేయూతనందించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే గొప్ప సదుద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుండి ఆవిష్కృతమైన సాంకేతిక అద్భుతమే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న సేవల్లో ఎదురవుతున్న సమస్యలను ఆకలింపు చేసుకొని సాంకేతికతతో నూతన పరిష్కారాలు కనుగొంటుంది ఆర్టీజీఎస్. ప్రజా సమస్యలన్నిటికీ ఒకే చోట పరిష్కారం లభించేలా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడానికి పరిష్కార వేదికను ఏర్పాటు చేసి ప్రజల నుండి అదే ఫిర్యాదు అర్జీలను తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగే. స్వాతంత్ర సమరయోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలన అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జాతీయ పతాకావిష్కరణ, గౌరవ వందనం స్వీకరించారు. ఇక కార్యక్రమంలో భాగంగా ముందుగా డీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తిని, దేశ సమగ్రతను చాటి చెప్పాయి. దేశభక్తి గీతాలలో, గేయాలలో, నృత్యాలలో విద్యార్థులు అందరినీ అలరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలాగా జిల్లాల్లోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రగతిని తెలియజేస్తూ 9 శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. పతాకావిష్కరణ జరిగింది. Parade commander reports to the chief guest and requests to review the parade. Parade for 6 armed contingents, 6 unarmed contingents. आपका निरीक्षण के लिए आदर है. Parade commander NV Ramana Gari, Shri M.N. Harinder Prasad Garu IAS వారు పరేడ్ ని వీక్షించడానికి, కాంటింజెంట్స్ ని వీక్షించడానికి ఎంతో అందంగా అలంకరించిన రథంలో ఈ పరేడ్ లో జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కు ఎంతో రమణీయంగా నిలబడిగా భావిస్తూ వారికి అవకాశం కలిగింది. జరుగుతోంది. ఫస్ట్ కంటింజెంట్ ఆర్ఎస్ఎస్ శ్రీనివాస్ రావు గారి లెవీనా గారు లీడ్ చేస్తున్నారు. ఫోర్త్ కంటింజెంట్ అండ్ అనార్మ్డ్ ఎన్సీసీ రెడ్ అనార్మ్డ్ కంటింజెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందరికీ
పెరేడ్ ప్రారంభమైంది. మరి ఇందులో మొదటి కంటెంజెంట్గా RSI శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. పరేడ్ కమాండర్ ఎన్వి రమణ గారు, గ్రేట్ హ్యాండ్స్ అండ్ పోలీస్ అకాడమీ వైజాగ్ రూరల్ అండ్ సెకండ్ కంటింజెంట్ తిరుపతి రావు గారు, వారు కూడా వైజాగ్ రూరల్ నక్సలైట్ ఏరియాలో విశేష సేవలు అందించారు. థర్డ్ కంటింజెంట్ లెనినా గారు, ఉమెన్ RSI ఆమెడు ఉమెన్, సో వారి ఆధ్వర్యంలో. అండ్ ఫోర్త్ కంటింజెంట్ RSI గోవిందరావు గారు, లా అండ్ ఆర్డర్ ఉమెన్, సో వారి టీమ్ రన్ అవుతోంది. ఉత్సాహి సిక్స్త్ కంటింజెంట్ సోమవార్ గణపతిరావు గారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారు రంగురంగుల బెలూన్స్ ని గాలిలోకి ఎగురవేస్తున్నారు. సమానత్వం సౌభాగ్యతలు గుర్తుగా ఈ 3 రంగుల బిల్లుని ఆకాశంలో స్వేచ్ఛ సమానత్వం సౌభాగ్యతతో వెళ్ళి సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి ఏర్పాట్లపై దేవాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాల చినరాజప్ప మరియు కుడా చైర్మన్ తుమ్మల బాబు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కోనేరు సమీపంలో దాతల సహకారం నిర్మించారు. బోర్ని ప్రారంభించారు కుడా చైర్మన్ తుమ్మల బాబు. అందరూ కూడా వచ్చి ఉత్తరం ఏర్పాటు చేసి ఈ బాధ్యత కూడా కోఆపరేట్ చేసి చేయాలని చెప్పి అధికారులు కూడా కోఆపరేట్ చేయవలసిన బాధ్యత. నిజం ఆదాయంటే బాగు ఖచ్చితంగా ప్రజాపాలనకి ప్రతి ఒక్కరు ఉపయోగపడుతున్నారు కూడా సామాన్యం చెప్పవలసిన బాధ్యత ఉంది. మీరు కూడా ఎప్పుడు ఏం చేసినా బాధ్యత ప్రజాపాలనగా చెప్పి కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేస్తుంది. ప్రజలకు పెద్దలు సలహా ఇస్తున్నారు, పెద్దలు మాట్లాడుతున్నారు. మరి ఎవరైనా ఇప్పుడు అన్నదానం ఉంది, అన్నదానం మన వయసు కానీ మన తల్లి సత్యనారాయణ వెంకటరావు గారి వయసు గారికి చాలా మంది పెడతారు. అలాగే కొంతమంది పోలీసు పంపిస్తున్నారు. పోలీసు మరి అందరూ కూడా అర్థం చెప్తారు. అందరూ కూడా రేపు అఫీషియల్ మీటింగ్ రమ్మంటాం, ఇలా చేయాలి కూడా మెసేజ్ అని కూడా రమ్మని చెప్పి ఏర్పాటు వాళ్ళు కూడా ఉండాలని చెప్పి. అలాగే పోలీసులు ఫుడ్ బాధ్యత, ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు జనం ఎక్కువైపోయి స్టాప్ కూడా అవుతుంది. జనం అంటే మాకు ఇక్కడ ఎక్కువ వస్తారని చెప్తున్నాం. మీరు ఎక్కడెక్కడ స్పెండ్ చేసి ఈ కంట్రోల్ చేసి అలవచ్చిన బాధ్యత. మీరు పురోహితులు కూడా మీరు కూడా కొంచెం మనం భక్తులు మర్యాదపూర్వకంగా పిలిచి విష్ణునందరికి గౌరవించి సంతోషపరిచే విధంగా మీరు కూడా చేయవలసిన బాధ్యత. మెయిన్ పురోహితులు ఉన్నారు. ఎవరైనా పురోహితులు బాగా చేయించి సంతోషంగా బయటకు వస్తుంది. బాగా చేయకుండా ఏదో నామకాలు అన్నం పెట్టి వచ్చి చెప్పకుండా చెప్తే వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతుంది. కాకుండా మీరు కూడా ఈ గుడి విషయంలో మరి మీ గుడి అంటే మీరందరూ కూడా ఇటువంటి మంచిది మన గుడి బాగుండాలి, భక్తులు పెరగాలి, భక్తులు ఎక్కువ మంది రావాలంటే మీరు ఉన్నారు. ఏ గుడి అయినా సరే పురోహితులు బట్టి గుడి పెరుగుతూ ఉంటుంది. బాగా చేస్తే జనం వస్తారు, బాగా చేయకపోతే జనం రావాలి. ఎక్కడ బాగా చేస్తున్నా అక్కడ పోతున్నారు. మీరు కూడా బాగా చేసి బాగా చేయాలి. యువ గారు కూడా అన్నీ కూడా మీరు కోఆర్డినేట్ చేసి ప్రతి పైసా కూడా ఈ దేవుడు దొరికింది. దేవుడు బొమ్మని అంతా కూడా జాగ్రత్త మరి ఎవరైనా మీరు సలహా పడతారో నాయకులు పెద్దలు మాట్లాడతారు. పౌరకులు రెడీగా ఉండడం, పౌరకులు మాట్లాడాలి. మాదేపల్లి రంగబాబు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి ప్రజలకు తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ మాదేపల్లి రంగబాబు 74వ జయంతిని గొల్లప్రోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొండ్ర సబ్బారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాదేపల్లి రంగబాబు కుమారుడు మాదేపల్లి
వినీల్ వర్మ హాజరయ్యారు. ముందుగా మాదేపల్లి రంగబాబు నివాసంలో రంగబాబు చిత్రపటానికి వర్మ అలాగే వినీల్ వర్మ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల స్వర్గీయ మాదేపల్లి రంగబాబు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ వినీల్ వర్మ చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జన్మదిన కేక్ కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మ వినీల్ వర్మ చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మాదేపల్లి రంగబాబు గారి 74వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొల్లప్రోలు నియోజకవర్గానికి సంబంధించినందరూ కూడా అక్కడ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. రంగబాబు సర్పంచ్గా ఉన్నప్పుడు గొల్లప్రోలు నగరానికి మంచినీళ్ళు తెచ్చిన నాయకుడు రంగబాబు. తదుపరి ఇద్దరం కలిసి సుమారు 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు మేము కలిసి ప్రయాణం చేశాం. పార్టీకి ఎప్పుడు కూడా వెన్నెముకగా ఉండి నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడుతూ మరి మేమందరం కలిసి కూడా ఇక్కడ గొల్లప్రోలు నగర పంచాయతీలో 80% రోడ్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రంగబాబు నేను కలిసి వేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. 80% రోడ్లు. అదే ఎస్సీపేటలో చూసుకుంటే 100% రోడ్లు వేసాం. సూరంపేట చూసుకుంటే 100% రోడ్లు వేసాం. ఇండియన్ యావరేజ్ చూసుకుంటే గొల్లప్రోలు నగర పంచాయతీలో 80% రోడ్లు పూర్తి చేశాం. అలాగే సూర్యుడి చెరువు వాకింగ్ ట్రాక్ చేశాం. దగ్గర 90 లక్షలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక పని ఆపేశారు. మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. అదేవిధంగా మంచినీళ్ళు పైప్ లైన్ మంచినీళ్ళు స్కీమ్ కోసం ఆ రోజుల్లో 70 కోట్లు తీసుకొస్తే పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో పైప్ లైన్ పనులు స్టార్ట్ చేసాం మేము ఉండగానే. తర్వాత స్కీమ్ది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పెండింగ్ చేశాం. అలాగే నిరంతరం గొల్లప్రోలు నగర పంచాయతీ అభివృద్ధి కోసం మరి కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. అలాగే నగర పంచాయతీ అభివృద్ధి కూడా చేశాం. ఏదేమైనా రంగబాబులో లేటు తీరని లోటు. ఆయన తరఫున కార్యకర్తలందరికీ కూడా మేము అండగా ఉంటాం. వినీల్ కానీ నేను కానీ అందరం కూడా మరి ఎప్పుడు గొల్లప్రోలులో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. మొన్న కూడా చాలా బలంగా ఎలక్షన్ చేశారు. మరి దీని అంతటికీ కారణం రంగబాబు వేసిన ఫౌండేషన్ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన కుమార్తె వినీల్ వర్మ కానీ నేను కానీ ఇక్కడ పార్టీ అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం, కార్యకర్తలకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తాం. దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక అంబేద్కర్ కాలనీ పరివర్తన నిలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను వడ్లమూరి స్వరూప్ ఆవిష్కరణ చేసి ఎగరవేశారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 75 ఏళ్ల గణతంత్ర భారత వనిలో రిపబ్లిక్ ఫలితాలు నేటికి పౌర సమాజానికి దక్కలేదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఎంతో శ్రమించి రూపొందించిన సమత రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ మనువాద పాలకులు అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం పునాదిగా గల సోషల్ జస్టిస్ రాజ్యాంగం అమలు కోసం రక్షణ కోసం దోపిడీ పాలకులపై పోరాటం చేయకపోతే దళిత బహుజన సమాజానికి బానిసత్వం తప్పదని కృష్ణస్వరూప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ విఎల్ రాజు, పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసరి అన్నపూర్ణ, జిల్లా అధ్యక్షులు దువ్వాడ దావీదు, దాసరి రామచంద్రరావు, జక్కల సూరిబాబు, చిరికూరి అర్జునరావు, బోడపాటి లక్ష్మి, యాదగిరి నానాజీ, దుత్తిర్తి సతీష్ పాల్గొన్నారు. ఈ మేరకు వడ్లమూరి కృష్ణస్వరూప్ మీడియాతో మాట్లాడారు. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, జోహార్ అంబేద్కర్. పోరాడదాం రాజ్యాంగ పరిరక్షణకై, పోరాడదాం రాజ్యాంగ పరిరక్షణకై. జోహార్ అంబేద్కర్, జోహార్
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జోహార్ అంబేద్కర్ అమర్ రహే అంబేద్కర్. నేడు జనవరి 26 గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా పౌర సమాజానికి దళిత బహుజన పార్టీ తరఫున జైభీములు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం మరి ఈరోజు అమలుపరిచిన రోజు జనవరి 26, 1950 నాడు. కాబట్టి రాజ్యాంగాన్ని అమలుపరచకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారు. కాబట్టి గణతంత్ర ఫలాలు నేటికి కూడా ఈ పౌర సమాజం దక్కలేదు. 75 ఏళ్ల భారతావనిలో రాజ్యాంగ ఫలాలు గణతంత్ర ఫలాలు దక్కలేదు. మరి రాజ్యాంగ ఫలాలు దక్కాలంటే ఖచ్చితంగా మనువాద పాలకుల మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ హక్కుల సాధన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మరి పౌర సమాజం సామాజిక రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే మన భవిష్యత్తు, లేదంటే పౌర సమాజానికి బానిసత్వం తప్పదని తెలియజేస్తూ మరి రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. కాకినాడ జిల్లా ఎలేశ్వరం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలేశ్వరం మండలం పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్ల బుజ్జి, మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ, పలువురు మండల అధికారులు విద్యార్థుల సమక్షంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సూర్యనారాయణ చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేపట్టారు. చిన్నారులతో పాటు పలువురు జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్ల బుజ్జి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు ఎందరో మహానుభావుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 1950వ సంవత్సరంలో జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మి, లక్ష్మణరావు, సాదే లావరాజు, ఎంపీటీసీలు పసల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, కోఆప్షన్ సభ్యులు పసల నాగేశ్వరరావు, ఎంఈఓలు అబ్బాయి, వరలక్ష్మి, ఏపీఓ సత్యనారాయణ, హౌసింగ్ ఏఈ మణికంఠ, మండల పరిషత్ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పాడుదుమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదుమా జాతి పతాకం. దేశ పౌరులకి బాలబాలలకి కూడా ఇది మరి కృషి అని మన భావి తరాలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఈ వేడుకలను కూడా మనం ఇలా కంటిన్యూ చేయవలసి ఉంది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవంలో మనకి గణతంత్ర దినోత్సవం కానీ జరుపుకుంటున్నాం మనం అంటే ఈ స్వేచ్ఛ వాయువుల్లో మనం జరుపుకుంటున్నాం. కానీ దీని వెనుక 200 సంవత్సరాలు బ్రిటిష్ వారితో అవిశ్రాంతంగా మరి పోరాడి చాలా సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రజాప్రతినిధులు మరి మండలంలో ఉన్న అధికారులందరికీ నా గణతంత్ర దినోత్సవ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నారులకి ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ పతాకావిష్కరణ చేస్తున్న మన మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ ఎంపీడీ వారు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పరిపూర్ణమైన స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15 స్వతంత్రం వస్తే జనవరి 26వ తారీఖున మరి పరిపూర్ణమైన స్వతంత్రం వచ్చిన రోజు మన భారతదేశానికి మరి పూర్తిగా మరి పండుగ వాతావరణం లాంటి ఈరోజు మరి దేశం అంతా కూడా మరి 30 నెలల జెండా రెపరెపలాడుతూ మనం సాధించుకున్న ప్రగతిని మనం ఎంతోమంది మరి త్యాగజనుల మరి వారి యొక్క జీవితాలని మరి అసూలు బాసి ఈ స్వతంత్రం తీసుకొచ్చిన రోజుని మరి ఎప్పటికీ కూడా పండుగ వాతావరణంగా జరుగుతూ ఉంది. మరి ఈ దేశం ఇలా అభివృద్ధి చెందుతూ ఉందంటే ఆ రోజు అందరి యొక్క ప్రాణత్యాగాల వల్ల ఇవాళ మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి మనం బతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని రచించి 2.5 సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రచించి పూర్తి స్థాయి మరి ప్రజాస్వామ్యం వచ్చిన రోజు కాబట్టి ఈరోజు మరి దేశం అంతా మరి పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. మరి భవిష్యత్తులో కూడా మండల ప్రజా పరిషత్ ద్వారా మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ స్వతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో బాలుర ఉన్నత పాఠశాలలో ఓటరు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు జుత్తక సూర్యకుమారి. కృష్ణ మాట్లాడుతూ ఓటరు దినోత్సవం యువ ఓటర్లతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఓటు అందరికీ హక్కు అని, ఇవి ఉపయోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకుని రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడాలని, ప్రతి ఒక్కరూ కూడా ఓటును కులం, మతం, వర్గం, భాష వంటివి మరియు ఏ విధమైన ఒత్తిళ్లకు తలగ్గకుండా నిర్భయంగా ఓటు వేస్తూ అందరికీ ఈ నినాదాన్ని తెలియచేయాలని విద్యార్థులకు యువ ఓటర్లు ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, తెలుగు మహిళా అధ్యక్షులు జుత్తుక సూర్యకుమారి, పెదపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జుత్తుక కృష్ణ, విఆర్ఓ శ్రీనివాసులు మరియు బిఎల్ఓలు పాల్గొన్నారు. అనేక పర్యాయాలు ఇక్కడ పరిపాలన అనేక దేశాల నుంచి వచ్చి పరిపాలన చేయడం జరిగింది. తర్వాత మనకి 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఎలక్షన్స్ అని, అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఏ నాయకుడిని మనం ఎంచుకోవాలి, ఏ నాయకుడైతే మన పిల్లల భవిష్యత్తుని, అలాగే ఒక న్యాయ పరిపాలన, అలాగే అభివృద్ధి పరిపాలన, అలాగే రాష్ట్రం బాగు గురించి, దేశం బాగు గురించి ఆలోచించే నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనం ఎన్నుకోవాలి. ప్రాంతాలకు కుల మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ తెలియజేశారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడ గ్రామ గ్రామాన ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా వంగా గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం వంగా గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా మిఠాయి పంచారు. అనంతరం గణతంత్ర దినోత్సవాన్ని గురించి వంగా గీతా విశ్వనాథ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల జ్యోతి అప్పలరాజు, జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, ఎంపీపీ కన్నాబత్తల కామేశ్వరరావు, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, బత్తుల సాయి, గండేటి రాము, అరిగెల రామన్న దొర, బొజ్జా పెద్దకాపు, వర్ధినేడి సుజాత, వర్ధినేడి శ్రీను, ఉలవాల భూషణం, శ్యాంబాబు, ఖలీల్ షా, సూరవరపు రామ్మోహనరావు, జ్యోతుల బాబులు, జ్యోతుల చక్రబాయ్, మొహినుద్దీన్, వరద శేషు, కండవల్లి చిన్నలోవరాజు, వజ్రపు బాబి, వేణు నారాయణరావు, పీతాని కాశీ, వాసంశెట్టి శ్రీనివాస్, అడప రఘు కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. మరి ఎంతో పోరాడంతో, ఎంతో మంది త్యాగదనుల యొక్క ఫలితంతో ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. మనం సంపాదించుకున్న స్వతంత్రాన్ని మరి మన పరిపాలన మనం చేసుకోవడం కోసం మరి ఒక రాజ్యాంగ కమిటీని, అందులో ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో, అంబేద్కర్ యొక్క సారథ్యంలో మరి రాజ్యాంగ కమిటీ భారతదేశ ప్రజలకి అప్పటికి ఇక్కడున్న సాంప్రదాయాలు, సంస్కృతులు, పేదరికము, అవిద్య అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అప్పుడుండే సమస్యలన్నింటిలో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 200-300 సంవత్సరాలైనా కూడా ఈ భూమి ఉన్నంత వరకు భారత రాజ్యాంగం భారత ప్రజలకి రక్షణ కల్పించే విధంగా పటిష్టమైన అన్ని దేశాలతో కూడా సంప్రదించి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించడం జరిగింది. ఈ రాజ్యాంగం ద్వారా మన కోసం మనమే మన పరిపాలన చేసుకునే విధంగా ఈ రాజ్యాంగాన్ని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు అందించడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనకి అన్ని హక్కులు, అన్ని రకాలుగా సమానత్వం, స్వేచ్ఛ, ఆర్థిక పరిస్థితులు కానీ ఆర్థిక అసమానతలు ఉండకూడదు, విద్యా అసమానతలు ఉండకూడదు, ఆరోగ్య అసమానతలు ఉండకూడదు, పేద గొప్ప తేడా ఉండకూడదు, గవర్నమెంట్కి అందరూ సమానమే అనే విధంగా పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించి ఈరోజు మన పరిపాలన 76 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా అనేక మార్పులు చేసుకుంటూ అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మరి ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని మనం నడిపించుకుంటూ ముందుకు వెళ్ళి ఈ భారతదేశ ప్రజల యొక్క మరి భద్రతకి పటిష్టమైన భద్రత ఇవ్వడానికి రాజ్యాంగం నిలిచింది. ఈ రాజ్యాంగం మరి వచ్చిన రోజే మన అందరికీ కూడా అమల్లోకి వచ్చిన రోజే పండుగ రోజు. అందుకే జాతీయ జెండాని మరి అందరం కూడా ఆవిష్కరించుకొని దానికి గుర్తుగా అందరూ పండుగలు చేసుకుంటాం.
అఖిల భారత యువజన సమైక్య పిఠాపురం నియోజకవర్గ మహాసభ పిఠాపురం కార్యదర్శి లోవా అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ, బోడకొండ హాజరయ్యారు. ఈ మహాసభలో విద్యార్థుల సమస్యలపై చర్చించారు. అనంతరం సాకా రామకృష్ణ, వై బాబీ మీడియాతో మాట్లాడారు. స్థానిక సూర్యరాయ్ గ్రంథాలయంలో ఏవైఎఫ్ నియోజకవర్గ మహాసభ జరిపించడం జరిగింది. ఈ మహాసభ ద్వారా విద్యార్థులకి సిపిఐ పార్టీగా అండగా ఉంటాం, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా పోరాడతామని ఈ సందర్భంగా మేము భరోసా కలిగజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జనవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. నేటికి 7 నెలలు పాలన గడుస్తున్న జాబ్ క్యాలెండర్, జాబ్ విషయాల్లో యువత గురించి, యువత భవిష్యత్తు గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఇవాళ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యకి పాల్పడుతున్నారంటే కారణం ఎవరు? యాజమాన్యం ఫీజులు చెల్లించమని వాళ్ళని టార్చీలు పెడతా ఉంటే విద్యార్థులు ఈ బాధలు తట్టుకోలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది ఈరోజు పిఠాపురంలో అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ పిఠాపురం నియోజకవర్గ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. రానున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఈరోజు విద్యా, వైద్య, ఉపాధి హక్కులు కూడా కార్పొరేటివ్ సంస్థలకి రెడీగా చూస్తున్నారు. అలాగే మన శ్రీకాకుళంలో 22వ మహాసభ జరుగుతున్న రాష్ట్ర కేంద్రంగా జరిగే ఈ మహాసభకు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా విద్యార్థులు, యువకులు తలరావాలనే ఉద్దేశంతోనే ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజు నాడు ఒక ఉద్యోగం లేదు, వచ్చి రాగానే నోటిఫికేషన్ సంతకం పెడతాయి, ఫస్ట్ సంతకం మెగా డిఎస్పీ పెట్టారు, డిఎస్పీ పెట్టి వాళ్ళకి ఉద్యోగం కల్పించారంటే లేదు. అలాగే పోలీసు ఉద్యోగాలు తెస్తామని చెప్తా ఉన్నారు. ఏమీ లేకుండా సరే ఇలా పదవుల కోసం కొట్టాడుకునే పరిస్థితిలోనే రాష్ట్ర ప్రభుత్వం తప్ప యువతని మంచిదారిలో దిద్దాం, వాళ్ళ ఉద్యోగాలు ఇద్దామనే పద్ధతిలో లేకుండా పోయింది. కాబట్టి రాష్ట్ర మహాసభ ద్వారా ఒక కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాను. వాళ్ళకి జాగ్రత్త కూడా చెప్తాను. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాస్యంగా జరిగాయి. పోలీస్, రక్షక దళాలు, సిఆర్పీఎఫ్, ఎన్సీసీ క్యాడెట్లు, హోంగార్డ్స్ చేసిన విన్యాసాలు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం తదితర అధికారిక ప్రక్రియలు నడుమ గణతంత్ర వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి. తొలుత వేదికకు చేరుకున్న జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి స్వాగతం పలకగా కలెక్టర్ మువ్వేనెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఎస్పీ గారు పరేడ్ పరిశీలనకు బయలుదేరుతున్నారు. భారత ప్రభుత్వం ఈ 76వ గణతంత్ర దినోత్సవాన్ని స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ ప్రదర్శించే విధంగా నేటి గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 70 రాజులకు, విభిన్న సంస్కృతులకు ఉన్న భారత గణపై భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ పరిశీలన ప్రాంగణం దగ్గర అలాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ రెడీగా ఉన్నాడు. కుమార్ భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం 1950 జనవరి 26న రాజ్యాంగ భద్రతతో ప్రజల హక్కులను, దేశ సౌభ్రాతృత్వ అధికారాన్ని, లౌకికవాదాన్ని,
ప్రతిమలింపచేస్తూ నేటికి భిన్నత్వంలో ఏకత్వంగా ఆనందకర జీవితాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన ఎందరో త్యాగమూర్తులను కొనియాడుతూ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పెదపూడి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా చేపట్టారు. తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల తహసీల్దార్ సీతాపతిరావు, మండల ప్రజా పరిషత్ అధికారి నరేంద్రారెడ్డి, మండల పోలీస్ అధికారి రామారావు, విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కేతా తులసి, శ్రీనివాస్, మండల నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ సెల్యూట్ పొజిషన్ పెట్టించండి. ఫస్ట్ మన జాతీయ గేయం వందే మాత్రం పెడదాం, తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ చేద్దాం, తర్వాత మేము ఒక 5 నిమిషాలు స్పీచ్ చేస్తాం, తర్వాత జనగణమన క్లోజ్ చేద్దాం. 4 స్టెప్పుల్లో జరుగుతాయి. సెల్యూట్ చేయాలి, నాట్ క్లాప్. సెల్యూట్. ఆర్డర్. సెల్యూట్. ఆర్డర్. సెల్యూట్. సెల్యూట్. సో సెల్యూట్. అందరికి కూడా తిరిగే ప్రోగ్రాంటే వచ్చిన మన గాయత్రి స్కూల్ విద్యార్థులకి, ఫ్యాకల్టీకి, అదేవిధంగా గవర్నమెంట్ సర్వీసులకు, అదేవిధంగా పోలీసులు చాలా మంది వాళ్ళు, మహిళా పోలీసులు, అదేవిధంగా మా సిబ్బందికి, అదేవిధంగా వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. మన కారణం ఏంటంటే మన రాజ్యాంగం మన భారతదేశంలో ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగాన్ని కూడా మన అంబేద్కర్ గారు రచించారు. ఆయన ఏం చేశారంటే ప్రతి దేశంలో ఏవేవి ఏ గొప్పగా ఉన్నవి అన్నిటినీ సేకరించి మనకు తయారు చేసిన మహాగ్రంథమే మన రాజ్యాంగం. మన ప్రాథమిక హక్కుల్ని అమెరికా నుండి తీసుకున్నారు, అదేవిధంగా ఆది సూత్రాలను ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు, మన పార్లమెంటరీ వ్యవస్థను బ్రిటన్ నుంచి తీసుకున్నారు. ఇవన్నీ కలగొలిపి మహానుభావుడు ఎంతో కష్టపడి ఎంతోమంది మహానుభావులు పుణ్యఫలమే ఈరోజు మన రాజ్యాంగం అమల్లో తీసుకుని ఫలాలను అనుభవిస్తున్నాం. దసరా ఈ పండుగలు కొన్ని మతాల వారు, కొన్ని కులాల వారే జరుపుకుంటారు. కానీ భారతీయులు, ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఆగస్టు 15 జనవరి 26ని ఘనంగా పండుగలా జరుపుకుంటారు. ఎందుకంటే 250 సంవత్సరాలు బ్రిటిష్ వారి పాలనలో మగ్గిన మనకు 1949 ఆగస్టు 15 కానీ మనకి అప్పుడు బ్రిటిష్ వారి రాజ్యాంగంలోనే పరిపాలన జరిగింది. అప్పుడు మనకంటూ రాజ్యాంగం ఉండాలని చక్కగా ఈ దేశాల యొక్క రాజ్యాంగాలను విస్తరించి అందులో ఈ విషయాలు మన రాజ్యాంగం ప్రపంచంలో అతి
పతాకావిష్కరణ మరి మన మండల పరిషత్ అధ్యక్షురాలు అందరికీ నమస్కారం. నా పేరు సీతాపతిరావు, తహసీల్దార్ పెదపూడి. పెదపూడి మండలం గల అందరూ ప్రజానికానికి, ప్రజాప్రతినిధులకు, నా సహచర ఉద్యోగులకు అందరికీ 76వ గణతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అనేక మంది మహనీయుల త్యాగఫలం ఈరోజు మనం నిశ్చింతగా ఉండడానికి కారణం. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య భారతదేశం. ఇటువంటి భారతదేశాన్ని ఎప్పుడూ అన్ని రంగాల్లో ముందుంచాలని, దానికి గాను ప్రతి వ్యక్తి దేశ అభివృద్ధికి పాటుపడాలని, అలాగే విద్యార్థులు అందరూ వారు ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పాతపట్నం మండలం కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గ కేంద్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులకు, నాయకులకు, విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీడీఓచే జాతీయ జెండా ఆవిష్కరించేశారు. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహనీయుల సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు అమోఘమని, ఆయన వల్లే నేడు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాతో వచ్చిన నాయకులకు, అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పిల్లలకు కూడా వాళ్ళు కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వస్తే, మేడం గారు కదా అన్నారు, స్వాతంత్రం వచ్చింది కానీ పరిపాలన చేయడానికి మనకు ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం ఎవరు రాయగలరని బ్రిటిష్ వారు చిన్న మెలికి పెట్టారు. మీకు స్వాతంత్రం ఇచ్చేస్తున్నాం కానీ మీ పరిపాలన చేయడానికి రాజ్యాంగం కావాలంటే అప్పుడు అంబేద్కర్ గారు ఆయనతో 7 మిత్రులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని రాసి 1950 జనవరి 26వ తారీఖున మళ్ళీ మన పరిపాలన మన ఆధ్వర్యంలోకి మనకు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. అంటే పెద్ద పండగ. కులాలు, మతాలు అన్నీ విడిచిపెట్టి దేశమందరికీ ఒకే ఒక పండుగ అంటే అది గణతంత్ర దినోత్సవం అని మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ఇక్కడ వచ్చిన నాయకులందరికీ, మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పిల్లలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనము పెద్దలు ఇచ్చిన మనకి ఈ అవకాశాన్ని ఎందరో పోరాట ఫలితంగా, ఎందరో కష్టాల ఫలితంగా మనకు వచ్చిన ఈ స్వతంత్రాన్ని మనం గౌరవిస్తూ, ఏదో స్టేజీలకి ఏదో మనము జెండా ఎగరేసిన దానికి కాకుండా దానిలో ఉన్న కొన్ని నియమాలని మనం పాటించి దేశం కోసం అందరము, దేశం మనకేమిచ్చింది, దేశం మనం ఏమిచ్చింది అనే ఆలోచన పెట్టకుండా దేశం కోసం మనం ఏం చేసామనేది మాత్రం ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకుంటే ఈరోజు మన తాలూకు అందరూ స్వాతంత్ర సమరయోధులు
పోరాట ఫలితంగా సాధించుకున్న దానికి ప్రతిఫలం మనం ఇచ్చినట్టు ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ ను ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు సంబంధిత జిల్లా ఆర్టీసీ అధికారులను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ దాదాపుగా 20 సంవత్సరాల నుండి స్థానిక బస్టాండ్ నిరుపయోగంగా ఉందని, బస్సులు బస్టాండ్ లోపలికి రాకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మహిళలకు కనీసం మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవని, తక్షణమే చర్యలు తీసుకోకపోతే మండల నాయకుల ఆధ్వర్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్ దృష్టికి తీసుకువెళ్తామని శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యంగా మరో విషయం తెలియజేసుకున్నాను. ఇప్పటికే కూడా ఆర్టీసీ వారు అధికారులు తొందరగా స్పందించకపోతే పరిణామం తీవ్రంగా తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి నక్కపల్లిలో హెడ్ క్వార్టర్ ఉండడం, నక్కపల్లి మండలం నక్కపల్లి గ్రామంలో కాలేజీలు అవనండి, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, స్కూళ్ళు కూడా అధికంగా ఉండడం, పక్క గ్రామాల నుంచి ఆ పిల్లల విద్యార్థులందరూ మన ఆర్టీసీ బస్సు ద్వారానే వాళ్ళు రాకపోవడం సాగిస్తుంటారు. వాళ్ళే కాకుండా బయట ఊరి నుంచి వచ్చిన బాధ్యులు కూడా ఎటువంటి కనీస వసతులు లేకుండా కాంప్లెక్స్ని ఒక మూలన పడేసినట్టు, అసలు నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లేనట్టుగా రవాణా సంస్థ వారు మీరు దాన్ని అనుకుంటున్నారు. అదేవిధంగా మన రేపు భవిష్యత్తులో బల్క్ డ్రగ్స్ కానీ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా మన వెంకన్నబాబు ఉప్మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఇప్పుడు టీటీకి వెళ్ళడం వల్ల అది ఇంకా బాగా అభివృద్ధి చెందింది. ఆ దేవుడి దర్శనం కూడా అనేక మంది భక్తులు మన నక్కపల్లి కాంప్లెక్స్కి విచ్చేసి ఇక్కడి నుంచే వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కనీస వసతులు కానీ నీరు కానీ లేదు మౌలిక సదుపాయాలైన మన మరుగుదొడ్లు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది ప్యాసింజర్లు. అందులోని చిన్న ఆర్టీసీ బస్సే కాకుండా ఎక్స్ప్రెస్లు కూడా హాల్ లేకుండా రోడ్డు మీద నుంచే హైవేలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. కొన్ని బస్సులు అయితే స్టాప్ చేయట్లేదు, ప్యాసింజర్లు చెయ్యెత్తినా సరే ఆకుండా వెళ్ళిపోతుంది. ఇది ఒకటి ప్రధానమైన సమస్యగా నేను చెప్తున్నాను. మీరు ఆర్టీసీ వారు ఎప్పుడైనా స్పందించి ఈ సమస్యపై దృష్టి పెట్టి ప్రతి ఎక్స్ప్రెస్ నక్కపల్లి హెడ్ క్వార్టర్ నక్కపల్లి కాంప్లెక్స్ వద్ద ఆపి వెళ్ళవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇదే విధంగా మేము గత ప్రభుత్వంలో ఉన్నట్టే గత గవర్నమెంట్లో మేము పనిచేసినట్టే చేస్తామంటే మేము ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడానికి సంసిద్ధంగా లేదు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కాంప్లెక్స్ని అభివృద్ధిలో తీసుకొస్తారని, ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఉపయోగంలో తీసుకొస్తారని, కాంప్లెక్స్ నక్కపల్లిలో కూడా కాంప్లెక్స్ ఉంది, ప్యాసింజర్లందరికీ అనుకూలంగా ఉంటుందని మీరు తయారు చేస్తారని నేను మీ నుండి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయం మేము దృష్టి పెట్టాలని మేము నిర్ణయించుకుంటున్నాము. అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో భీముని గుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద గల 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్ నందు ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరియు అరకు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సబ్బవరపు గణేష్ ముందుగా జెండా ఆవిష్కరణ చేసి అనంతరం భారత రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణేష్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాజలక్ష్మి, ఎలిమెంటరీ ప్రధానోపాధ్యక్షురాలు రాణి, వారితోటి ఉపాధ్యాయులతో ఆవిష్కరణ అనంతరం గణేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపుదిద్దుకుని ఎందరో మహనీయుల త్యాగ ఫలంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా అదృష్టకరమని విద్యార్థులకు తెలియజేస్తూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పందిరి లావణ్య, ఎలిమెంటరీ విద్యా కమిటీ చైర్మన్ మాదల లక్ష్మి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు కాయల ప్రసన్న లక్ష్మి, ఉపాధ్యాయులు భాషా మాస్టరు, పీటీ మాస్టర్ గాలిరాజు, బండి రాజబాబు, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ గారు మరియు అరకువేలు నియోజకవర్గ శాసనసభ పర్యవేక్షకులు అయినటువంటి శ్రీ సబ్బవరపు గణేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముందుగా అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకి, అలాగే ఎలిమెంటరీ ఉపాధ్యాయులు మేడం గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే సోషల్ మేనేజర్ గారు అయితే చాలా ఈ విధి విధానం ఏ విధంగా అయితే ఈ రిపబ్లిక్ డే ఆమోదించబడిందో, భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకొని ఏ విధంగా అయితే రూపొందిందో కొత్తగా మీ అందరికి విద్యార్థులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుగుణంగా
ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం ఏర్పడింది. ఆగస్టు 15 ఒక జెండా ఆవిష్కరణ రోజు అయితే ఈరోజు స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా ఆమోదించడం కూడా జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు కూడా అనేక రంగాల్లో ఈ రాజ్యాంగాన్ని అమలులో శిక్ష కానీ తమ హక్కులను కూడా ఈ భారతదేశ ప్రజలందరూ కూడా హక్కులు పొందే రోజు కూడా ఈరోజే కావడం జరిగింది. మీ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మంచి భవిష్యత్తుతో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్ నుండి మంచి విద్య, ఉన్నత విద్యతో పైకెళ్ళి అనేక రంగాల్లో మీరందరూ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ, పురోగతి కొరకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు. ఈ వేడుకలకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి గణతంత్ర దినోత్సవ వేడుకలను సందేశించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, అడిషనల్ ఎస్పీ ఎంజేవి భాస్కరరావు, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, ట్రైనీ ఐపీఎస్ సుస్మిత పాల్గొన్నారు. 79,33,00,000 రూపాయలు పంట రుణాలుగా మంజూరు చేశాం. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు, వరదల వల్ల రైతులకు జరిగిన పంట నష్టాలకు 36,25,00,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వారి ఖాతాలకు జమ చేశాం. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ 1,46,698 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు 343 కోట్ల రూపాయల చెల్లింపులను 48 గంటల్లోనే జమ చేశారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన ద్వారా ఈ సంవత్సరం 165 హెక్టార్లలో ఉద్యాన పంటలు చేపట్టాం. 3,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు విస్తరిస్తున్నాం. గోకులం ద్వారా 675 పశువుల షెడ్లు మంజూరు చేసి ఇప్పటి వరకు 262 షెడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. PMSSY ద్వారా 2,43,00,000 విలువైన 338 యూనిట్లకు మత్స్యకారులకు మంజూరు చేశాం. 6,44,00,000 రూపాయల డీజిల్ పై సబ్సిడీ అందించాం. సముద్ర వేటలో మరణించిన 13 మంది మత్స్యకార కుటుంబాలకు 65 లక్షల ఎక్స్గ్రేషియా పంపిణీ చేశాం. ONGC పనుల వల్ల జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు 243 కోట్ల 23 లక్షల పరిహారం ఇప్పించాం. జిల్లాలో 2,73,202 మంది పేద నిస్సహాయ ప్రజలకు 116 కోట్ల 4 లక్షల మొత్తాన్ని ప్రతి నెల 1వ తారీఖున పారదర్శకమైన రీతిలో పంపిణీ చేస్తున్నాం. ఏ కారణం చేతైనా 2 నెలలు వరుసగా పింఛన్ తీసుకోలేకపోయినా 3వ నెలల పింఛన్ పంపిణీ చేశాం. ఇప్పటి వరకు 2,18,529 మంది వేతనదారులకు 249 రూపాయల సగటు వేతనం అందిస్తూ 61 లక్షల పని దినాలు కల్పించాం. 133 కోట్ల 22 లక్షల నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్స్ 1,149 పనులు చేపట్టి ఇప్పటి వరకు 521 పనులు కంప్లీట్ చేశాం. జిల్లాలో 1,253 పాఠశాలలో చదువుతున్న 1,33,258 మంది పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా 16,43,071 పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఇప్పటి వరకు 176 కోట్ల రూపాయల విలువైన 93,142 చికిత్సలను పేదలకు ఉచితంగా అందించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పరిధి స్థానిక గెస్ట్ హౌస్ కు వెళ్లే మార్గం హైవే రోడ్డుకు అనుసరించి ఉన్న ల్యాండ్ సీలింగ్ భూములకు అధిక ధరలు పలకడంతో బొబ్బిలి శాసనసభ్యుడు RVSS కె రంగారావు, ఎలియాస్ బేబీ నాయన తమ రైతుల వద్ద
నుండి బలవంతంగా తీసుకుని ఇళ్ల స్థలాలను మార్చుకుని అమ్ముకుంటున్నారని లోకయుక్తలో మల్లమ్మపేట రైతులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో మల్లమ్మపేట గ్రామానికి చెందిన 8 మంది రైతులకు 1991వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నంబర్ 632లో 8 ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 8 మంది పేద రైతుల కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసింది. అప్పటి నుండి తమ రైతుల భూమిని సాగు చేసుకునేవారు దానిపై వచ్చిన ఫలసాయంతో జీవనోపాధి జరిగేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. భూములకు తమ కుటుంబాలు పేరుపై అన్ని ఆధారాలున్నప్పటికీ భూములకు అధిక ధరలు పలకడంతో గొల్లపల్లె రెవెన్యూ అధికారి గొట్టాపు సింహాచలం బొబ్బిలి శాసనసభ్యుడితో చేతులతో కలిపి సెటిల్మెంట్ రికార్డులను రాజులకు అనుకూలంగా తారుమారు చేశాడని ఆరోపించారు. బొబ్బిలి రాజులు తన అనుచరులతో కలిసి కమర్షియల్ ఫ్లాట్స్ గా విభజించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు లబోదీబోమంటున్నారు. సదరు వీఆర్ఓ గొట్టాపు సింహాచలంపై మరియు బొబ్బిలి శాసనసభ్యులపై చర్యలు చేపట్టాలని లోకయుక్తలో ఫిర్యాదు చేశామన్నారు. లోకయుక్తలో తాము చేసిన కేసు దర్యాప్తు పూర్తి తీర్పును వెలువరించే వరకు తమ రైతులకు రక్షణ కావాలన్నారు. కమర్షియల్ ఫ్లాట్స్ అమ్మకాలు ఆపకపోతే రైతులతో కలిసి పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు ఆరోపించారు. సంతోష్ కుమార్ మా నాన్న పేరు మీద ఎకరా భూమి వచ్చింది 1991లోనే. నేను సాగు చేస్తుండగా సాగు చేస్తూ ఉండగా ఈ మధ్యలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకనమాట ఈ భూమి మాది కాదని చెప్పేసి మా మీద ఒత్తిడి చేసి మరి ఒకరోజు దున్నిస్తే ఒకరోజు స్టేషన్లో కూడా పెట్టించారు డ్రైవర్ని. స్టేషన్ కూడా మేము వెళ్ళాము, ఎస్ఐ గారిని కూడా కలిసాము, ఆ డ్రైవర్ని ఇడిపించిన తర్వాత కూడా మాకు మీకు ఈ భూమి ఇది కాదు అని ఇప్పుడు అంటాను రండి. అప్పుడు సాగు చేసిన భూమి మాకు ఇచ్చింది ఒక తప్పులు డొంకలు అవన్నీ కలిపి ఇచ్చారండి. అప్పుడులో మేము చేసి పెట్టుకొని మరి దున్నించుకొని చేసుకొని అప్పుల్లో 20,000 30,000 అయ్యిందండి. అంటే 2 లక్షల రూపాయలు అయినట్టు ఈ సైట్కి. అలాంటి చేసుకున్న తర్వాత ఇప్పుడు మా భూమి అది కాదంటారు. మేము లోకయుక్తలను మాత్రం వేసిన తర్వాత మీ దయ వల్ల మాకు ఏదో పరిష్కారం కల్పిస్తారని కోరుకుంటాను. అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అలాగే పిటిషన్ పంపించాము. ఆయన దయ వల్ల మాకు ఏదో పరిష్కారం జరుగుతుందని కోరుకుంటాను. మల్లంపేట గ్రామం అండి, బొబ్బిలి మున్సిపాలిటీ మల్లంపేట గ్రామం అండి మాది. మాకు 1991లో మా నాన్నమ్మ గారి పేరు మీద ఎకరా భూమి అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిందండి. ఆ భూమి ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్నామండి. 1993లోనే పాస్బుక్లు కూడా ఇచ్చారండి. అలాగే ఇప్పుడు ప్రభుత్వంచే రైతు భరోసా, పిఎం కిసాను, అలాగే బ్యాంకు రుణం కూడా మేము పొంది ఉన్నామండి. ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొబ్బిలి ఎమ్మెల్యే గారిని బేబీనాయన అనుచరులు వచ్చి ఈ భూమి బేబీనాయన గారిదని మా దున్నుతుండగా అడ్డించి ఈ భూమిని సైట్ రూపంగా అమ్మడం జరుగుతుందండి. మాకు ఏ దిక్కు లేక మేము లోకయుక్తను ఆశ్రయించామండి. ఆయనలో చూసుకుంటుంది మాకు తెలిసిన ఆయన. ఈ కార్యక్రమాల్లో ఆయన జరిపించారు. అంటే గతంలోనే మీరు ఏమైనా అధికారులకు ఫిర్యాదు చేశారు? చాలా మందికి చేసాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, కానీ మాకు పరిష్కారం అవ్వలేదండి. దీని మీద మేము మా తాలూకు మనిషి చేస్తే లోకయుక్తలో పిటిషన్ పెట్టుకుంటే మంచిది జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అంటే మేము లోకయుక్తలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి కూడా మేము ఫిర్యాదు చేసుకోవడం జరిగిందండి. ఫిర్యాదు చేసుకున్న తర్వాత మాకు 2-3 సార్లు కాల్ కూడా చేశారని, మీకు పరిష్కారం ఎంతవరకు వచ్చిందని కూడాను. లేదని పరిష్కారం అవ్వలేదనుకుంటే ఈలోపు మరి ఎవరెవరు వచ్చి ఏదో రకంగా మాకు చూస్తాను. ఈరోజు బొబ్బిలి పట్టణంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు, తారా స్థాయిలో జరుగుతూ ఉంది. మరి పబ్లిక్ ఎవరో చేశారు అని అంటే అదే అవినీతి ఏదో చేశారు, ఏదో ఆక్రమించుకున్నారో ఏదో చేశారంటే ఒక విషయం. మరి స్థానిక ఎమ్మెల్యే మరి కబ్జా చేసి దీని మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. మరి 1991లో 632/1 సర్వే నెంబర్లో దాదాపు 9 మందికి 9 ఎకరాల భూమి ఆ రోజు 1991లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మనిషికి 1 ఎకరా చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఆ భూమి మీద ఇప్పుడు ఆల్రెడీ రైతు భరోసా ఉంది, కిసాను మోతా ఉంది. అలాగే ఈ బెర్రీ కంపెనీ వాళ్ళు ఏదైతే ఇక్కడ ఈ టవర్స్ వేశారో దీని కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి బ్యాంకుల్లో ఈ పాస్ పుస్తకాలు పెట్టుకొని లోన్ కూడా తెచ్చుకోవడం జరిగింది. మరి ఎంత జరుగుతున్నా 91 నుంచి మరి ఎప్పటి వరకు చక్కగా వీళ్ళు వ్యవసాయం చేసుకుని ఏదో బ్రతుకుతూ ఉన్నారు పేదలు. మరి ఆ రైతు ఈ భూమిని వాళ్ళు పేపర్స్ మార్పింగ్ చేసి ఈ గొట్టపు సమాచారం వీఆర్ఓ ద్వారా
ఈ మార్పింగ్ చేసుకొని మరి కొత్త రికార్డు సృష్టించుకొని మరి ఇది రియల్ ఎస్టేట్ వేసి ఫ్లాట్లు కూడా రోడ్లు కూడా పలచడం జరిగింది. మరి ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. మరి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి పెద్దలు మరి ఇటువంటి పనులు చేయడం వల్ల మరి ఎక్కడికి వెళ్తారు ప్రజలందరూ? చచ్చిపోతా మనిషి ఇప్పుడు ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు ఇళ్లలోనే. కాబట్టి ఇదే పరిస్థితి. మరి ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన నాయకులే మరి ఇటువంటి వ్యవహారాలకి పూనుకుంటే మరి ఎవరికి చెప్పుకుంటాము? కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ 1991లో మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మనకి ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి రీబ్యాక్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా వాళ్ళు కోఆపరేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో అట్టహాసంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలన అధికారుల సమక్షంలో జాతీయ జెండా ఎగరవేసిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రికి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించిన చినరాజప్ప. మాదేపల్లి లేకపోవడం టీడీపీకి తీరని లోటు. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రంగబాబు 74వ జయంతిని సందర్భంగా గొల్లప్రోల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వర్మ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.